అయిపోయింది. ఇక్కడ హరిహరి అంటాను దీపం చూపెట్టు, ఇక్కడికి రా. అన్నీ కొండెక్కేదాకా నిద్ర ఊడైతే నేనే లేదు. కొండెక్కేదాకా నిలబడి ఇవన్నీ చూసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఒక్కొక్క దీపాలన్నీ కొండెక్కేదాకా నిద్ర ఊడే లేదు. ప్రసాదం కూడా బాగుంది. ప్రసాదం తీస్తా నేను తినేటప్పుడు, పొద్దంతా నేను ఒక్క పొద్దు, నేను తిన్నాక మీకు ఇస్తా. కంపల్సరీ అందరం కలిసి తీసుకుందాం. 9 అయిపోయింది, పూజ అంతా పూర్తయ్యేసరికి బ్రహ్మాండంగా జరిగింది. పూజ అయితే మాత్రం ఎంతో వేల నమస్కారాలు స్వామివారికి. ఇలాంటి పూజని ఎప్పటికీ చేసుకోవాలి. బాగుందా? నచ్చింది? చాలా బాగుంది. ఎందుకంటే చేసి మధ్యలో మా అబ్బాయి పారిపోయిందండి. నాకు అర్జెంట్ పని ఉంది, మమ్మీ తీసుకోమని చేయాలి. కానీ ఏం చేయను, ఒక్క చేత్తోనైనా చేసుకుంటున్నాడు. సగమేమో ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మా ఆయన వచ్చేమో, ఆయన అలసిపోయానమ్మా, నా వల్ల కాదమ్మా అని పడుకుండిపోయాడు. అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. 9 గంటలకి పడుకోవడం కాదు, ఎండకి తిరిగి వస్తారు కదండి, అందుకే కొంచెం రెస్ట్ తీసుకుంటారు మా వారు. తర్వాత వచ్చి అక్షింతలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా బాబు అక్షింతలు వేసుకుంటే చాలు, నమస్కారం చేసుకొని నువ్వు కూడా వేసుకుంటున్నానా, నాకు ఫోన్ ఇవ్వు. అందుకే తొందరగా పిలిచాను. ఇద్దరం కలిసి ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాడు. నవ్వుకున్నాను. ఓం నమో నారాయణాయ. నీకేది రాకుండా ఉంటే భగవంతుడికి నువ్వేం చెప్పుకోవాలో మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. మా నాయన పూజ అంతా పూర్తయ్యే టైంకి మాత్రం భలే వచ్చేస్తావు రా. నీ పని తప్పించుకోవడానికే వెళ్ళినావా? వేసుకో మాట్లాడించు, నీ మనసులో ఉన్నది. స్వామిగారిని క్షమించమను. పూజలో లేకుండా వెళ్ళా, నన్ను క్షమించమని చెప్పు. క్షమిస్తాడు. అట్లా తప్పకుండా మనసుతో అడిగితే క్షమిస్తాడు, లేకపోతే నేను చెప్పా.